కరోనా వ్యాధి ఇంకా పంజా విసురుతోంది. మందులేని వ్యాధికి మన జాగ్రత్తలు అసలైన మందు. మన ప్రధానమంత్రి మోడీ గారి ఆదేశాలను పాటిద్దాం. మన దేశాన్ని కరోనా నుంచి కాపాడుకుందాం. ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించండి. చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోండి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. అవసరం లేకుండా ఎవరు గడప దాటి బయటకు రావద్దు. గుంపుగా ఎవరు ఉండకూడదు. కేక్ క్యాన్లు, కౌగిలింతలు వద్దు. వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు ఇంటి నుంచి బయటికి రావద్దు. గుండె జబ్బులు, షుగరు, బీపీలు, అనారోగ్యంగా ఉన్నవారు జనం మధ్యకి వెళ్ళవద్దు. పౌష్టికాహారం తీసుకోండి, కంటి నిండా నిద్రపోండి, ఇమ్యూనిటీని కాపాడుకోండి. లాక్డౌన్ నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించండి. మీ క్షేమం మన క్షేమం, దేశం క్షేమం మన చేతుల్లోనే ఉంది. కరోనా గురించి నిర్లక్ష్యం వద్దు. నిర్లక్ష్యం చావు దెబ్బతీస్తుంది. శుభ్రమైన చేతులతోనే ముఖాన్ని తాకండి. కరోనా అప్డేట్స్ కోసం డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ను వీక్షిస్తూ ఉండండి. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి శనివారం వాసన నరసింహంలో ఆరోగ్య సంస్థలు నిర్వహించుకుంటున్నాం. ఇది 1057వ కార్యక్రమం. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఫేస్బుక్లో ఆన్లైన్గా మనం దీన్ని టెలికాస్ట్ చేస్తున్నాం. అంటే మామూలుగా అయితే ఇక్కడ అందరూ ఆడియన్స్ ఉంటారు. ఇప్పుడు ఎవరిని ఇన్వైట్ చేయట్లేదు, రావద్దని చెబుతున్నాం. ఎందుకంటే మరి సోషల్ డిస్టెన్స్ పాటించాలి, గ్యాదరింగ్స్ పనికిరావు. అది మరి చాలా ముఖ్యం. ఇంతవరకు మన భారతదేశంలో ఈ కరోనా వ్యాధి కేవలం 2వ దశలో ఉంది. ఇంకా 3వ దశలోకి ఎంటర్ అవ్వాలి. 3వ దశలోకి ఎంటర్ అయిందంటే మనం దీన్ని కంట్రోల్ చేయలేం. 2వ దశ అంటే మనం ఎక్కడొచ్చింది, ఎవరిది వచ్చింది అనే మూలాన్ని ట్రేస్ అవుట్ చేయగలుగుతాం 2వ దశ వరకు. 3వ దశ జరగల ఇంకా ట్రేస్ అవుట్ చేయలేం. ఎవరు దీనికి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వీళ్ళకి ఈ సంక్రమించింది చెప్పలేని స్థితి మూడో దశ అంటే కమ్యూనిటీలోకి, సమాజంలోకి, సమూహంలోకి వెళ్ళిపోతుంది. అది ఎవరిది వచ్చింది ఒకసారి సమూహంలోకి అది చేరిపోయింది, వెళ్ళిపోయింది అంటే మాత్రం చాలా కష్టం. వెరీ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు సెకండ్ ఫేజ్ వరకు అయితే మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఆ రూట్ ఎక్కడి మొదలైంది ఏమిటో సోర్స్ పట్టుకుని ఆ సోర్స్ ద్వారా మనం దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం అన్నమాట. ఆ రకంగా మనం ఇప్పుడు చేయగలుగుతాం. కొన్ని కేసులు ఎక్కడ కొన్ని క్లస్టర్స్లోనే అలా జరుగుతుంది. ఏమైనా సరే మన భారతదేశంలో ఈ కరోనాని 2వ దశలోనే మనం ఉంచగలగాలి. అంతేది 2వ దశలోంచి 3వ దశలో వెళ్ళకుండా చేయడం ఎలా ఉంది? ఒక ఇండివిజువల్గా తీసుకునే కేర్ ఒకటి, రెండోది సామాజిక దృక్పథం కావాలి, దృష్టి కావాలి. సామాజిక అంటే నేను బాగుండాలి, తక్కువ బాగుండాలి. అంచేత సమాజంలో ఇది జరగకుండాలంటే మన సోషల్ డిస్టెన్స్ పాటించడం, చేతులు శుభ్రం కడుక్కోవడం, మాస్క్ ధరించడం, ఇవి చాలా మామూలు విషయాలే. కానీ ఈ మామూలు విషయాలు మనం పాటించుకోవడం, అవసరం లేకపోయినా సరే జనాలు గుమ్ముకోవడం, మాస్క్ పెట్టుకోకపోవడం, ఆరోగ్య భౌతిక దూరం పాటించకపోవడం, దీనివల్ల వ్యాధి పెరుగుతుంది. అంతే సమూహంలో ఈ 3rd స్టేజ్ రాకుండా మనం ఆపగలగాలి. సరే, అంచేత నేను కోరేదంటే మరి ఫేస్బుక్లో చూస్తున్నట్టు వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను, ఈ కరోనా అలర్ట్ చెప్తున్నాను. మనం అందరం కూడా దీన్ని ఈ సెకండ్ స్టేజ్లో ఆపేద్దాం. మరో చైనా, మరో అమెరికా, మరొక స్పెయిన్, మరొక ఇటలీ, మరొకటి అవడానికి వీలు లేదు. చేయొద్దు. మనం ఆ రకంగా ఉంటే అని ప్రతి ఒక్క సంకల్పం కావాలి. స్ట్రాంగ్ విల్ ఉన్నట్లయితే తప్పకుండా మనం ఏం చేయగలం అట అలా చేయాలని కోరుతున్నాను ఈ రోజున. అలాగే కరోనా గురించి మనం కోవిడ్-19 శ్వాసకోశ ఫిజియోథెరపీ అనే విషయం మీద ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ వోలాస్ గోరా గారు మాట్లాడుతున్నారు. ఆయన ఈ రెస్పిరేటరీ డిసీజ్ను, కార్డియాక్ డిసీజ్ ఇంట్లో కూడా ఫిజియోథెరపీ విషయంలో స్పెషలిస్ట్ అన్న. అంచేత ఆ డెత్ దాకా వెళ్ళకుండా ఉండాలంటే మన శ్వాసకోశ వ్యాధుల్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఈ శ్వాసకోశ ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంలో అక్కడ యాంటీబాడీస్ తయారవ్వాలి. ఫ్రీ రాడికల్స్ లేకుండా చూసుకోవాలి. ఫ్రీ రాడికల్స్ ఆట కట్టించాలి. దానికంటే యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి.
అంటే యాంటీ ఆక్సిడెంట్స్ రావాలంటే మన ఫుడ్లో ఎలా వస్తుంది, ఫుడ్తో పాటు వ్యాయామం, ఆ వ్యాయామం ఫిజికల్గా కూడా రావాలి, శారీరక మొత్తం హోల్ బాడీ ఎక్సర్సైజ్ కావాలి, రెస్పిరేటరీ ఎక్సర్సైజ్ కావాలి. రెస్పిరేటరీ ఎక్సర్సైజ్ వల్ల మనలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతాయి, అలాగే రెస్పిరేటరీ ట్రాక్ట్ బాగుంటుంది, అంతవరకు చాలా న్యూమోనియాని మనం అదుపు చేయగలుగుతాం. దానివల్ల ఈ డెత్ వచ్చేటువంటి లాస్ట్ డే అది లేకుండా కంట్రోల్ చేస్తాం. ఇవాళ ఎలా మనం చేసుకోగలం, హౌ విల్ కంట్రోల్ అనే దాని విషయంలో ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ వాలా సుబ్బారావు గారు మనకి ఇవాళ COVID-19 శ్వాసకోశ ఫిజియోథెరపీ అని మాట్లాడుతున్నారు. వారిని మాట్లాడుకోతున్నాను. అలాగే మీ అందరూ కూడా చెబుతున్నారు, చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మీరందరూ చాలా శ్రద్ధగా చూడండి, చూసి షేర్ చేయండి. తర్వాత రేపటికల్లా వాసవయ్య హెల్త్ కేర్ డాక్టర్ సమరం హెల్త్ ఛానల్లో మొత్తం యూట్యూబ్లో ఇది మొత్తం వస్తుంది. అంటే మీ దాంట్లో కూడా చూడండి. ప్రతి ఒక్కరు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు మనకి కరోనా రావాలనే కాదు, కరోనా వచ్చాక అప్పుడు ఏదో రెస్పిరేటరీగా ఎక్సర్సైజ్ చేద్దాం కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా శ్వాసకోశాలకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేయాలి. వచ్చాక చేయడం కాదు, రాకముందు చేయాలి. ఆ జబ్బు తెచ్చుకోవద్దు, అసలు రాని వద్దు మన దగ్గరికి ఆ జబ్బుని. మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేస్తామనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. నేను చాలా శ్రద్ధగానండి. వాలస్ గారు చాలా చక్కగా చెప్తారు. మీరందరూ వినాల్సిన గుర్తు వాలస్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. అందరికి నమస్కారం అండి. సో ఇవాళ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో COVID-19 అండ్ రెస్పిరేటరీ ఫిజియోథెరపీ దాని గురించి మీతో నేను వివరిస్తాను. సో ముఖ్యంగా చూసేది COVID-19 చాలా హైలీ కంటేజియస్ డిసీజ్. మనం చూస్తున్నాం రోజువారీ మనకి పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. సో దీంట్లో అంటే మన పర్సనల్ రోల్ చాలా ఉంది, మన పర్సనల్గా రెస్పాన్సిబిలిటీ చాలా ఉంది. సో ఇందాక సమరం గారు చెప్పారు, మనం జాగ్రత్తగా ఉంటే పక్కన వాళ్ళు కూడా మనం జాగ్రత్తగా చూసుకోగలం. ఆటోమేటిక్గా కోవిడ్ డిసీజ్ మనం కంట్రోల్ చేయగలం. సో దీంట్లో రెస్పిరేటరీ రోల్ ఎందుకు ఉంది, అసలు ఇవాళ టాపిక్ ఎందుకు పెట్టాం మనం చూసినట్టయితే, ఈ కోవిడ్ వైరస్ ముఖ్యంగా రెస్పిరేటరీ ట్రాక్ని టార్గెట్ చేస్తుందండి. మన ఊపిరితిత్తులు ఏవైతే ఉన్నాయో అవి మన శ్వాస తీసుకోవడానికి, మన ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ ఏదైతే ఉందో అది మన బాడీకి సరఫరా చేయడానికి రెస్పిరేటరీ ట్రాక్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా దీంట్లో చూసినట్టయితే మన రెస్పిరేటరీ ట్రాక్లో ఎయిర్ సాక్స్ ఉంటాయి, అంటే ఆల్వియోలై ఉంటాయి. ఏదైతే మనం శ్వాస తీసుకుంటున్నామో ఆ శ్వాసలో ఉన్న ఆక్సిజన్ని మన రక్తనాళాలకు పంపిణీ చేయడానికి, గ్యాషియస్ ఎక్స్చేంజ్ చేయడానికి ఆల్వియోలై అనేది పనిచేస్తాయి. అట్లనే బ్రాంకస్, ఏదైతే మన ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో మన ముక్కు నుంచి మన ఊపిరితిత్తులోకి వెళ్ళడానికి ట్రేకియా, బ్రాంకస్ ఏవైతే ఉన్నాయో ఇవి మన శ్వాసలో ఉన్న మన ఎయిర్ అంతా మన లంగ్స్లోకి తీసుకెళ్ళడానికి సహకరిస్తాయి. సో ఎప్పుడైతే ఎదురు వాళ్ళు దగ్గినా లేకపోతే కోవిడ్ పేషెంట్స్ వాళ్ళు దగ్గిన తుమ్మిన వాళ్ళు ఆటోమేటిక్గా వైరస్ మన రెస్పిరేటరీ ట్రాక్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే వెళ్తుందో ఇది మన లంగ్స్ని టార్గెట్ చేస్తుంది. ఈ లంగ్స్ని టార్గెట్ చేసినప్పుడు అక్కడ రెస్పిరేటరీ ట్రాక్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో దీంట్లో కూడా చూసినట్టయితే ఎవరికి ఎక్కువ ఇన్సిడెన్స్ ఉంది, దీంట్లో ముఖ్యంగా ఇమ్యూనిటీ లెవెల్స్, ఇందాక సమరంగా చెప్పారు, యాంటీబాడీస్ ఎవరికైతే తక్కువ ఉంటాయో, తర్వాత ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువ ఉంటుందో, ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ డిసీజెస్ అంటే వాళ్ళకి టీబీ ఉన్న, వాళ్ళకి ఆస్తమా ఉన్న, సిఓపిడి ఉన్న, వీళ్ళల్లో చాలా త్వరగా వ్యాప్తి చెందింది. ఎందుకంటే ఆల్రెడీ రెస్పిరేటరీ ట్రాక్ కాంప్రమైజ్లో ఉంది. సో వాళ్ళకి ఇట్లాంటి కోవిడ్ సివియారిటీ అనేది చాలా సివియర్గా ఉంటుంది. అట్లానే ఎల్డర్లీలో, పెద్దవాళ్ళలో కూడా ఈ కోవిడ్ లక్షణాలు త్వరగా రావడము, వాళ్ళు క్రిటికల్గా అవడము అనేది జరుగుతుంది. దీంట్లో కనుక చూసినట్లయితే ముఖ్యంగా సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనుక చూసినట్టయితే ముఖ్యంగా వాళ్ళకి పొడి దగ్గు, థ్రోట్ పెయిన్ రావడము, తర్వాత జ్వరం రావడము, శ్వాస తీసుకోవడం, డిస్నియా వచ్చేస్తుంది. డిస్నియా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే ఈ కోవిడ్ వైరస్ మన ఎయిర్ సాక్స్ని, మన బ్రాంకస్ని ఏదైతే టార్గెట్ చేస్తుందో వాటిని డ్యామేజ్ చేస్తుంది. ఎప్పుడైతే డ్యామేజ్ చేస్తుందో మన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది వస్తుంది, అక్కడంతా టిష్యూ అంతా డెత్ అయిపోతుంది. సో దాని మూలన ఏమవుతుందంటే మన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది వస్తుంది, మన లంగ్స్ అనేవి కాంప్రమైజ్ అవుతాయి. సో ఆటోమేటిక్గా పేషెంట్ డిస్నియా లెవెల్స్ చాలా ఎక్కువ అయిపోతాయి. సో అట్లా క్రిటికల్గా అవడము, వాళ్ళని వెంటిలేటర్ మీద పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ స్టేజ్ వైజ్ అవుతూ వస్తాయి. సో ఎప్పుడైతే మన బాడీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో మన స్టేజెస్ చాలా ర్యాపిడ్గా లంగ్స్ని డ్యామేజ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీంట్లో ఫిజియోథెరపీ రోల్ చాలా ఉందండి. ముఖ్యంగా రెస్పిరేటరీ ఫిజియోథెరపీ అనేది సూపర్ స్పెషాలిటీ ఫీల్డ్. సో దీంట్లో ఏంటంటే COVID-19లో రెస్పిరేటరీ ట్రాక్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి రెస్పిరేటరీ ఫిజియోథెరపిస్టులు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడున్న చూసే డాక్టర్స్ ఎవరైతే మన
పేషెంట్ చేస్తున్నారో దే ఆర్ డూయింగ్ దర్ బెస్ట్ టు కంట్రోల్ ద డిసీజ్ యాజ్ వెల్ యాజ్ టు సర్వైవ్ ద పేషెంట్. సో వాటితో పాటుగా ఇది మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అండి. సో ఒక డాక్టర్తో పాటు రెస్పిరేటరీ ఫిజియోథెరపిస్ట్ కూడా కలిసి చేసినప్పుడు ఆటోమేటిక్గా పేషెంట్ రికవరీని కొంచెం మెరుగుపరచడానికి, త్వరగా రికవర్ చేయడానికి మనకి చాలా హెల్ప్. సో దీంట్లో మెయిన్గా అసలు రెస్పిరేటరీ ఫిజియోథెరపీ ఎందుకు అవసరం, ముఖ్యంగా చూసినట్టయితే దీంట్లో లంగ్ ఫంక్షన్ మెరుగుపరచడానికి అండి. సో లంగ్ ఫంక్షన్ మెరుగుపరచడానికి ఒకటి, రెండోది ఆక్సిజన్ శాతం మన లంగ్స్లో పెంచడానికి. ఆటోమేటిక్ ఎప్పుడైతే లంగ్స్లో ఆక్సిజన్ శాతం పెరుగుతుందో మన రక్తనాళాల్లో కూడా ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆయాసం, డిస్నియా లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి, తగ్గించడానికి వాటికి మన రెస్పిరేటరీ ఫిజియోథెరపీ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత మొబిలిటీ, ఎప్పుడైతే మనకి ఒక డిసీజ్ రాగానే ఆటోమేటిక్ మొబిలిటీ అనేది తగ్గుతుంది. తర్వాత ఇప్పుడు చాలామంది మనం స్టే ఎట్ హోమ్ అన్నాం. సో ఇంట్లో ఉండి ఆటోమేటిక్గా మనకి మొబిలిటీ అనేది తగ్గుతుంది. సో మొబిలిటీ పెంచడానికి కూడా రెస్పిరేటరీ ఫిజియోథెరపీ రోల్ చాలా ఉంది. సో దీంట్లో చూసినట్టయితే ముఖ్యంగా మన రెస్పిరేటరీ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ప్లాన్స్ కనుక చూసినట్టయితే ఫస్ట్ థింగ్ ఈజ్ ఐసోలేషన్లో ఉన్న పేషెంట్ ఏం చేయాలి, అట్లానే మనమందరం ఇంట్లో ఉంటున్నాం. సో మనందరం ఇంట్లో ఉన్నప్పుడు మన జాగ్రత్తలు ఏంటి, మనం రెస్పిరేటరీ ఫిజియోథెరపీ చేసుకుని మన లంగ్స్ని ఎట్లా హెల్దీగా ఉంచుకోవాలని చూసినట్టయితే ఫస్ట్ జనరల్ మెజర్స్ అండి. జనరల్ మెజర్స్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే స్మోకింగ్ చేసేవాళ్ళు స్మోకింగ్ ఆపేయాలి, ఆల్కహాల్ కన్సూమ్ చేసే ఆల్కహాల్ ఆపేయాలి కంప్లీట్గా. ఈ రెండు ముఖ్యమైన ట్రిగ్గర్స్ అండి. ఎప్పుడైతే మనం ఇది ఇంకా కంటిన్యూ చేస్తున్నామో ఆటోమేటిక్గా మన లంగ్స్ని మనం ఇంకా డ్యామేజ్ చేసుకుంటున్నాం. ప్రస్తుత సినారీలు ఇంకా ఫాస్ట్గా డ్యామేజ్ అయిపోతాయి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ స్మోకింగ్ ఆపేయాలి, ఆల్కహాల్ కన్సంప్షన్ కంప్లీట్గా ఆపేయాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఎయిర్ పొల్యూషన్ నుంచి దూరంగా ఉండాలి. సో మన పొగలు కానీ లేకపోతే అగరబత్తులు కానీ లేకపోతే ఇంట్లో సాంబ్రాన్లు కానీ ఇట్లాంటివి మనం కాల్చకుండా ఉండడం మంచిది. సో అవి మన లంగ్స్ని కాంప్రమైజ్ చేస్తాయి. సో అవి లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఈజ్ యాంపుల్ రెస్ట్ తీసుకోవాలి, బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి, అండ్ హైడ్రేషన్, వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ తీసుకోవాలి. సో ఎప్పుడైతే మనం ఇనీషియల్గా ఈ జనరల్ మెజర్స్ మనం ఐసోలేషన్లో కానీ లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు కానీ పాటించినప్పుడు మన లంగ్స్ హెల్తీగా ఉంటాయి ఒకటి. రెండోది వచ్చేసరికి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్. మన బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అనే రోజువారీ మనం చేసినట్టయితే ఇంట్లో వాటి మన లంగ్స్ని హెల్తీగా ఉంటాయి. సో బ్రీదింగ్ ఎక్సర్సైజ్ మనం ఎట్లా చేస్తాము, సో ముఖ్యంగా చూసినట్టయితే మనం బ్రీదింగ్ తీసుకోవాలంటే మనకు కొన్ని కంట్రాలు ఉంటాయండి. డయాఫ్రమ్ అనే మజిల్ ఉంటుంది, మెయిన్ మజిల్. మనం శ్వాస తీసుకుని వదిలిపెట్టాలంటే డయాఫ్రమ్ మజిల్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అట్లానే మన రిబ్స్ మధ్యలో ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్స్, ఇంటర్నల్ ఇంటర్కోస్టల్స్ అని చెప్పి మజిల్స్ ఉంటాయి. సో ఇవి కూడా మనం యాక్టివేట్ చేయాలి. సో ఎప్పుడైతే మనం డయాఫ్రమ్ని ఈ ఇంటర్కోస్టల్ మజిల్ మనం యాక్టివేట్ చేస్తామో మన రెస్పిరేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దానికి ఎట్లా చేస్తాం, సో ఫస్ట్ వచ్చేసరికి డయాఫ్రమాటిక్ బ్రీదింగ్. సో డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ అంటే మనం అందరం ఇది ఇంట్లో చేసుకునేది. సో సింపుల్గా మీరు మీ చెయ్యిని మన అప్పర్ అబ్డామిన్ మీద స్లైట్గా ప్రెషర్ ఇవ్వండి. సో స్లైట్గా ప్రెషర్ ఇచ్చి మళ్ళీ శ్వాస తీసుకోండి. ఇట్లా మనం డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ అనేది చేస్తాం. సో ఎప్పుడైతే డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ చేస్తామో మన డయాఫ్రమ్ని మనం యాక్టివేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి కోస్టల్ బ్రీదింగ్ అంటే మన ఊపిరితిత్తుల లోవర్ భాగం, అంటే మన ఛాతి పక్కన భాగం. సో ఛాతి పక్కన భాగం మనం చేయి పెట్టుకుని గట్టిగా గాలి తీసుకుని వదిలేటప్పుడు మన రిబ్స్ని కొంచెం నొక్కి వదిలేయాలి. సో ఇట్లాగా బ్రీదింగ్ ఎక్సర్సైజ్లు లోవర్ కోస్టల్ బ్రీదింగ్ అంటాం. అట్లానే ఎపికల్ బ్రీదింగ్, మన లంగ్స్ ఇక్కడి నుంచి మన మన పొట్ట పై భాగం వరకు మొత్తం లంగ్స్ ఉంటాయండి. సో వీటిని మనం యాక్టివేట్ చేయాలి, ఎపికల్ బ్రీదింగ్ అంటాం. ఎపికల్ బ్రీదింగ్ అంటే మన చేయిని మన ఛాతి పైన పెట్టుకుని శ్వాస తీసుకుని వదిలేటప్పుడు మన చెస్ట్ పైన కొంచెం ప్రెషర్ ఇవ్వాలి. సో ఇట్లా డయాఫ్రమాటిక్ బ్రీదింగ్, కోస్టల్ బ్రీదింగ్, ఎపికల్ బ్రీదింగ్ మనం రెగ్యులర్గా చేయాలి. ఎప్పుడైతే మనం రెగ్యులర్గా చేస్తామో మన లంగ్స్ అనేవి బాగా విచ్చుకుని ఆక్సిజనేషన్ జరుగుతుంది. మన యాల్యులై ఏదైతే ఎయిర్ సాక్స్ ఏవైతే ఉంటాయో అవి ఫుల్గా హెల్తీగా ఉంటాయి, ఆక్సిజనేషన్ బాగా అవుతుంది. సో ఈ జాగ్రత్తలు మనం ఐసోలేషన్ పీరియడ్లో చేయాలి. అట్లానే మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఈ ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి. సో ఇవి ట్రీట్మెంట్ ప్లాన్ ఆర్ ప్రివెంటివ్ మెజర్స్ ఫర్ పీపుల్ ఇన్ ఐసోలేషన్ ఆర్ హూ ఆర్ స్టేయింగ్ ఎట్ హోమ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి కోవిడ్ పాజిటివ్ వచ్చారు, కాకపోతే మైల్డ్ టు మోడరేట్లో ఉన్నారు, అంటే వాళ్ళకి వెంటిలేషన్ అవసరం లేదు. సో అట్లాంటిని పేషెంట్స్ని నాన్ వెంటిలేటెడ్ పేషెంట్స్ అంటాం. సో వాళ్ళకి మోడరేట్గా ఉంది డిసీజ్, వాళ్ళు వెంటిలేట్ అవసరం లేదు. సో అట్లాంటి వాళ్ళకి మెయిన్గా ఏం చేయాలి, వాళ్ళకి ఆల్రెడీ లంగ్స్ కొంచెం డ్యామేజ్ అయ్యే స్టేట్లో ఉన్నాయి. సో డ్యామేజ్ అవ్వకుండా మనం ఏం చేయాలి, సో డ్యామేజ్ అవ్వకుండా చేయాల్సింది ముఖ్యంగా వచ్చి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్. సో ఇందాక చెప్పినట్టు డయాఫ్రమాటిక్ బ్రీదింగ్. సో మీ పొట్ట మీద చేయి పెట్టుకుని శ్వాస గట్టిగా
ముక్కుతో తీసుకుని వదిలేటప్పుడు మీ అప్పర్ అబ్డామిన్ మీద ప్రెషర్ ఇవ్వండి. సో ఇట్లాగా బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. నెక్స్ట్ కోస్టల్ బ్రీదింగ్, ఛాతి పక్కన పెట్టుకుని గాలి తీసుకుని వదిలిపెట్టేటప్పుడు లైట్ ప్రెషర్ ఇవ్వాలి. తర్వాత ఎపికల్ బ్రీదింగ్. సో ఇట్లా బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజ్తో ఆక్సిజనేషన్ పెరుగుతుంది, మన యాల్యూలే ఏవైతే ఉన్నాయో అవి చక్కగా మొత్తం విచ్చుకొని మనకి లంగ్స్ అనేవి హెల్తీగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి బ్రీదింగ్ కంట్రోల్. ఈ బ్రీదింగ్ కంట్రోల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి కొంచెం ఆయాసం పడడం స్టార్ట్ అవుతుంది. సో నెమ్మదిగా లంగ్స్ డ్యామేజ్ అయిపోతే మనకు ఆయాసం అనేది వస్తుంది. సో ఆయాసం పెరగకుండా ఈ బ్రీదింగ్ కంట్రోల్ అంటే మనం శ్వాస తీసుకుని వదిలిపెట్టేది నోషన్లో ఎన్నిసార్లు తీసుకుంటున్నామో మనం చూసుకోవాలి. సో నెమ్మదిగా గాలి తీసుకుని వదిలిపెట్టి మనం గడియారం ముందర కూర్చుని సో ఒక 1 minute అయ్యేంత వరకు మన రెస్పిరేటరీ ప్యాటర్న్ ఎట్లా ఉంది, మనం ఎన్నిసార్లు గాలి తీసుకుంటున్నాం, గాలి వదిలిపెడుతున్నాం. సో ఆ బ్రీదింగ్ కంట్రోల్ అనేది మనం ప్రాక్టీస్ చేయాలి. ఈ బ్రీదింగ్ కంట్రోల్ ద్వారా మనకి ఈ డిస్నియా లెవెల్స్ అనేవి స్లోగా తగ్గుతూ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి పర్స్ లిప్ట్ బ్రీదింగ్ అంటాం. సో ఈ పర్స్ లిప్ట్ బ్రీదింగ్ అంటే మనం గాలి ముక్కుతో తీసుకుని మనం అది నోటితో వదిలిపెట్టాలి. ఎప్పుడైతే మన నోటితో స్లోగా లైట్గా లిప్స్ ఓపెన్ చేసి వదిలిపెడతామో అవి ప్రెషర్ గ్రేడియంట్ మన లంగ్స్లో వస్తాయి. సో ఈ ప్రెషర్ గ్రేడియంట్తో ఏమవుతుందంటే లంగ్స్ మీద ప్రెషర్ ఉండి లంగ్స్ మొత్తం ఇన్ఫ్లేట్ అయి ఉంటాయి. సో గాలి మనం ఒక్కసారిగా వదిలిపెట్టట్లేదు, స్లోగా వదిలిపెడుతున్నాం. సో మనం గాలి ముక్కుతో తీసుకుని నోటితో స్లోగా వదిలిపెట్టండి. ఎప్పుడైతే మీరు స్లోగా వదిలిపెడతారో ప్రెషర్ గ్రేడియంట్ లంగ్స్లో ఉంటుంది. సో ప్రెషర్ గ్రేడియంట్ లంగ్స్లో ఉంటే మన లంగ్లోని యాల్యూలే కానీ లంగ్స్ ఉన్న ట్రాక్ట్ కానీ మొత్తం ఓపెన్ అయి ఉంటాయి. సో దాని ద్వారా లంగ్స్ మనకి హెల్తీగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఒక్కసారి మనకి కళ్ళు అనేది డెవలప్ అవుతుంది. సో ఈ కోవిడ్ దీంట్లో ఎప్పుడైతే డిసీజ్ ప్రోగ్రెస్ అవుతుందో కళ్ళు అనేది డెవలప్ అవుతుంది. సో వాటికి ఏంటంటే మనం దగ్గడం ఏదైతే మనకి దగ్గేది వస్తుందో అది ముందలు కొంగి దగ్గినప్పుడు మన కళ్ళు అనేది బయటకు వచ్చేస్తుంది. సో పోస్టరల్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి. సో అవి మనం చేసినట్టయితే మనకి గొంతులో ఉన్నది తర్వాత మన మిగతా ట్రాక్స్లో ఉన్న కళ్ళు అనేది నెమ్మదిగా బయటకు వచ్చేస్తుంది. సో మిగతా టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. సో అవి ఏంటంటే ఏసీబీటీ అని తర్వాత 4-6 టెక్నిక్స్ అని కొంచెం అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయి. సో అవి జనరల్గా నాన్ వెంటిలేటెడ్ పేషెంట్ని ఎగ్జామిన్ చేసి వాళ్ళకి ఏవైతే అవసరమో వాళ్ళు చూసి వాళ్ళకి అవి మేము చెప్తాము. నెక్స్ట్ వచ్చేసరికి వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్కి ఏంటి. సో ఇది ఆల్మోస్ట్ క్రిటికల్ స్టేజ్ అండి. సో వెంటిలేటర్ మీద పేషెంట్ ఉన్నారు అంటే లంగ్స్ చాలా వరకు డ్యామేజ్ అయిపోతున్నాయి. సో వాళ్ళు శ్వాస ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకోలేకపోతున్నారు, వాళ్ళకి ఎక్స్టర్నల్ డివైస్ కావాలి. ఎప్పుడైతే పేషెంట్ వెంటిలేటర్ మీద ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే పేషెంట్ తనను తాను గాలి తీసుకోలేకపోతున్నారు. సో అప్పుడే పేషెంట్ని వెంటిలేటర్ మీద పెడతారు. సో ఈ కోవిడ్ కేసెస్లో మనకి నిమోనియా అనేది వస్తుంది. నిమోనియాలో ఏమవుతుంది, మన లంగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో అప్పుడు మనకి నిమోనియా వస్తుంది. సో ఈ నిమోనియా వచ్చిన పేషెంట్స్ వెంటిలేటర్ మీద పెట్టినప్పుడు ఫిజియోథెరపీ పాత్ర ఏంటి. సో దీంట్లో చూసినట్టయితే ఫిజియోథెరపీ స్టార్ట్ చేయాలి వీళ్ళకి అనుకుంటే ముఖ్యంగా చూసుకోవాల్సిన వాళ్ళ ఆక్సిజన్ సాచురేషన్ ఎంత ఉంది, తర్వాత వాళ్ళకి బీపీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, పల్స్ రేట్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ మానిటర్ చేసుకుని వాళ్ళకి రెస్పిరేటరీ ఫిజియోథెరపీ అనేది స్టార్ట్ చేస్తాం. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే వీళ్ళలో చూసినట్టయితే వాళ్ళని ఎప్పుడైతే వెంటిలేటర్ మీద ఉన్నారో ఆటోమేటిక్గా వాళ్ళు సెడేషన్లో ఉంటారు. సో సెడేషన్లో ఉన్నప్పుడు వాళ్ళంతా వాళ్ళు తిరగలేరు. సో ఎవ్రీ 2 hours వాళ్ళని చేంజ్ చేస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే ఎవ్రీ 2 hours వాళ్ళు మనం చేంజ్ చేస్తూ ఉంటామో ప్రెషర్ సోర్స్ రాకుండా ఉంటాయి, బెడ్ సోర్స్ రాకుండా ఉంటాయి. నెక్స్ట్ థింగ్, వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ యాక్టివ్గా మూవ్ అవ్వలేరు, వాళ్ళు కంప్లీట్గా సెడేషన్లో ఉంటారు. సో సెడేషన్లో ఉన్నప్పుడు వాళ్ళ లిమ్స్ అన్నీ స్టిఫ్ అయిపోతాయి. సో వాళ్ళ లిమ్ మూమెంట్ ప్యాసివ్గా వాళ్ళ లిమ్స్ మూవ్ చేయడము, తర్వాత వాళ్ళకి ఈ స్ట్రెంథనింగ్ ఏదైతే మజిల్స్ టైట్ అయ్యో వాటిని స్ట్రెచ్చింగ్ చేయడము, ఇవన్నీ ప్యాసివ్గా వాళ్ళకి చేస్తాము. నెమ్మదిగా వన్స్ పేషెంట్ మనకి పారామీటర్స్లు ఇంప్రూవ్ అవుతున్నారు, పేషెంట్ని వెంటిలేటర్ మేంచి తీసేయగలుగుతాము, లంగ్స్ అంత డ్యామేజ్ అవ్వట్లేదు, రికవర్ అవుతున్నాయి అన్న టైంలో వీనింగ్ వెంటిలేటర్ పీరియడ్లో వాళ్ళు నెమ్మదిగా ఒక యాంగిల్లో కూర్చోపెట్టడము, వాళ్ళ సెక్రీషన్స్ అన్ని బయటికి డ్రైన్ చేయడము, ఇవన్నీ ఇంటెన్సివ్ కేర్ ఫిజియోథెరపీలో మేము చేస్తాము. కాబట్టి ముఖ్యంగా చూసినట్టయితే ఈ 3 stagesలోనూ మనం ఇంట్లో ఉన్నప్పుడు ఫిజియోథెరపీ రోల్ ఉంది, తర్వాత మీరు నాన్ వెంటిలేటెడ్ కోవిడ్ పేషెంట్స్లోనూ ఫిజియోథెరపీ రోల్ ఉంది, అట్లానే వెంటిలేషన్ ఉన్న స్టేజ్లోనూ ఫిజియోథెరపీ రోల్ ఉంది. కానీ ఇక్కడ వచ్చేసరికి ముఖ్యంగా ట్రీట్మెంట్ ఉంది కానీ మన జాగ్రత్తలో ఉంటేనే మన లైఫ్ని మనం కాపాడుకోగలం. అట్లానే పక్కన పేషెంట్ లైఫ్ని పక్కన ఇండివిజువల్ లైఫ్ని మనం కాపాడుకోగలం. ముఖ్యంగా మనం దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రీదింగ్ ఎక్సర్సైజ్. రోజు ఒక 10-15 నిమిషాలు మీరు బ్రీదింగ్ ఎక్సర్సైజ్లు కేటాయించాలి. ఒకటి. రెండవది, మీరు ఇంట్లో నడవచ్చు.
ఇంట్లో కూర్చుని మరి మీరు స్కూల్లో ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ పీరియడ్ ఉంది, మనం చేతులు ఇట్లా జాపి పైకి జాపి ముందరికి జాపి ఎక్సర్సైజ్లను మనం స్కూల్లో చేసాం. సో ఆ ఎక్సర్సైజ్లన్నీ మీరు చేయొచ్చు. తర్వాత అక్కడే ఒక చోటే నుంచుని మీరు మార్చింగ్ చేయొచ్చు. సో ఇవన్నీ ఫిజికల్ యాక్టివిటీస్ మనం ఇంట్లో చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఫిజికల్ యాక్టివిటీతో మనకి ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి మనం డెవలప్ అవుతాయి అండ్ ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి మనకి పెరుగుతాయి. సో ఫిజికల్గా యాక్టివ్గా ఉంటాం. ఎప్పుడైతే ఫిజికల్గా యాక్టివ్గా ఉంటామో మన ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. సో ఇవన్నీ మనం జాగ్రత్తగా గమనించి చేసినట్టయితే మన ఈ కోవిడ్ వైరస్ని మనం త్వరగా నివారించవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సమరం గారికి, డాక్టర్ మారు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓలాస్ గారు చాలా క్లుప్తంగా వివరంగా చెప్పారు. మన ఫేస్బుక్లో అందరూ కూడా ఎప్రిషియేట్ చేసి పెట్టారు, కానీ ఎవరు డౌట్స్ ఏం అడగలేదు. దీంట్లో కొంత ఫిజియోథెరపిస్టులు కూడా ఇంగ్లాండ్ నుంచి అక్కడిది కూడా చూసి వాళ్ళందరూ కూడా ఎప్రిషియేట్ చేసి పెట్టారు. ఇంగ్లాండ్ నుంచి ఫిజియోథెరపిస్టులు కూడా చూశారు దీన్ని. వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నారు ఫేస్బుక్లో వాళ్ళందరూ చూసేదానికి. వెరీ నైస్. ఇక ప్రత్యేకంగా ఏం లేదు. ఇక్కడ మారు గారు నా చెప్పాల్సి ఓలాస్ గారు చాలా చక్కగా చెప్పారు. ఈ రెస్పిరేటరీ ఫిజియోథెరపీ అనేది మనకి కరోనా వస్తేనే చేయడం కాదు, ఎవ్రీడే కూడా ఎలా చేసుకోవాలో చెప్పారు. ఇది ప్రతి ఒక్కళ్ళు మన లంగ్స్ని కనుక బాగా ఉంచుకున్నట్లయితే ఈ కరోనాకి గురి అవ్వకుండా ఉంటాం. మన జనరల్ హెల్త్ ఇమ్యూనిటీ పెంచుకోవడం, దాంతోపాటు ఎక్సర్సైజు, నడక, మనకి ఎంత ప్లేస్లో ఉంటే అంత ప్లేస్లో నడవచ్చు, స్కిప్పింగ్ రోపు మనం గెంతొచ్చు, తర్వాత అన్ని ఎక్సర్సైజ్ చిన్నప్పుడు నేర్చుకున్నవన్నీ ఇప్పుడు చేయొచ్చు. ప్రతి వాళ్ళు యాక్టివ్గా ఉండాలి, ముఖ్యంగా చెప్పేది అది. రెండోది, మన లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది కనుక ఈ కరోనా వైరస్, మనం ఊపిరితిత్తులకి చక్కటి ఎక్సర్సైజ్ ఇవ్వాలి. ఆ చేత అదంతా ఎలా తీసుకోవాలి ఏమిటి అన్నవన్నీ ఓలాస్ గారు చెప్పారు. అవన్నీ మీరు పాటిస్తారని ఆశిస్తూ, ఇక్కడ ఎదురుగా లేకపోయినా మీరందరూ ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా, ఇప్పుడు కరోనా వైరస్ అన్నది ఏం చేసిందంటే ఒక చిన్న పార్ట్కి కాదు, అది దానికి బ్యారియర్స్ లేవు, జియోగ్రఫికల్ బ్యారియర్స్ లేవు. ఏ దేశానికైనా అది పాకిపోతుంది. దానికి వీసాలు అక్కర్లేదు, పాస్పోర్ట్స్ అక్కర్లేదు. తర్వాత వాళ్ళు ఏ మతస్థులు కూడా అక్కర్లేదు. కొంతమంది మన ప్రీస్ట్ గురించి చదివాను నేను పేపర్లోను, మేము దేవుని పూజ చేసినట్టయితే ఆ దేవుడు రక్షిస్తాడు. ఆ ప్రీస్ట్కి అయితే ఆయన చనిపోయాడు, మరి ఆ దేవుడు ఆయన రక్షించాలిగా. ఆ చేత దేవుడు లేదు, ఏమీ లేదు, తర్వాత రాజులు లేదు, రాణులు లేదు, ప్రైమ్ మినిస్టర్స్ లేదు, అందరి బారిన పడుతోంది. అందుచేత ప్రతి ఒక్కళ్ళు ఈ ఫిజియోథెరపీ చేసుకుని ప్రతి వాళ్ళు వాళ్ళ హెల్త్ని జాగ్రత్తగా చూసుకున్నట్టయితే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. వచ్చే వారం ఈ కోవిడ్ మీదే తక్కిమా గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.